హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని 1432. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? అయితే వీడియో దేని గురించి అంటే, రీబిల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం యాదగిరిగుట్టకి వెళ్ళినా అనమాట. సో వీడియో తీద్దామని తీసిన. ఎవరైనా ఈ ఛానల్కి మొదటగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీకెండ్కి వెళ్ళిన, సాటర్డే రోజు వెళ్ళిన, మా కజిన్స్ అందరితో కలిసి వెళ్ళిన అనమాట. సో మనం వెళ్ళి బస్ స్టాప్ దగ్గర దిగగానే మనకు ఫస్ట్లోనే ఫ్రీ దర్శనం బస్సులు అని చెప్పి 5 minutesకి ఒక బస్సు వచ్చేస్తుంది. ఎవరైనా మీరు వెళ్తే మాత్రం మీకు మంచిగా యూజ్ చేసుకోవచ్చు బస్సులు. కార్లు అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, కానీ ఎవరైనా కార్ రాకుండా బస్సులో వచ్చినట్లయితే ఇవి మంచి ఫెసిలిటీ ఉందన్నమాట బస్సెస్. మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా 5 minutesకి ఒకటి వస్తూనే ఉంది. ఇంకా పైకి వెళ్ళడానికి మనకి 7 to 8 minutes టైం పడుతుంది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ పైకి వెళ్తుంటే పక్కన లొకేషన్ వ్యూ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంత గ్రీనరీ. అసలు నేను ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొత్తం రూటే చేంజ్ అయిపోయింది. వేరే సైడ్లో ఉండేది, ఇప్పుడు వేరే సైడ్ నుంచి వెళ్తున్నాం. నేను వ్యూ కూడా చూపిస్తాను చూడండి, ఎంత గ్రీనరీ, మొత్తం బ్యూటిఫుల్గా ఉంది. మీలో ఎవరైనా యాదగిరిగుట్టకి వెళ్తే మాత్రం మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వెళ్ళడానికి ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే మాత్రం ఘోరంగా ఉంది. అందులోని సమ్మర్లో ఆఫ్టర్నూన్ అస్సలు వెళ్ళకండి. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఆ వేడికి తట్టుకోలేక ఘోరం అయిపోయిందనమాట. సో ఎవరు వెళ్ళినా కానీ ఇంకా నైట్ టైం వెళ్తే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. లైటింగ్ కానీ ఏదైనా సూపర్గా కనబడుతుంది మీకు. సో ఈవినింగ్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి. చూసారు కదా బస్సెస్ ఎట్లా వస్తున్నాయో, 5 minutesకి ఒకటి బస్ మనకు ఉంటుంది. మీరు మాత్రం బస్ చూస్ చేసుకోండి, హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళగానే ఫస్ట్ బస్ స్టాప్లోనే మనం చెప్పులు కానీ, ఇంకా మన మొబైల్స్, క్యారీ బ్యాగ్స్ ఏమైనా మనం తెచ్చుకుంటే అక్కడ లాకర్లో పెట్టుకోవచ్చు. పైన కూడా లాకర్ ఉందంట, బట్ మాకు తెలియక మేము ఇక్కడే బస్ స్టాప్లో పెట్టేసి వెళ్ళినాము. పైన బ్యాగ్లకి ఏం లాకర్ లేదు, జస్ట్ మొబైల్ ఫోన్లకి లాకర్ ఉంది. చాలామంది సీక్రెట్గా మొబైల్ క్యారీ చేసినారు. అంత సిన్సియర్గా ఎవ్వరు ఏం చెక్ చేయట్లేదు, మొబైల్స్ క్యారీ చేసినారు చాలామంది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత బస్ స్టాప్లో మాత్రం లాకర్స్ ఉన్నాయి, అందులో పెట్టేసుకోండి. ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు ఫ్రీ దర్శనం ఒకటి అండ్ స్పెషల్ దర్శనం ఉంది. స్పెషల్ దర్శనానికి 150 rupees ఛార్జ్ చేస్తున్నారు. అయితే మీరు వెళ్ళినప్పుడు రష్ ఉంటే మాత్రమే స్పెషల్ దర్శనం తీసుకోండి. నార్మల్ టైంలో వెళ్తే మాత్రం ఫ్రీ దర్శనమే వెళ్ళండి. రెండు ఒకే దగ్గరికి వస్తే ఒకే టైం పడుతుంది. నిన్న సాటర్డే కాబట్టి మాకు ఒక 1.5 hour టైం పట్టింది. అండ్ లైన్ కూడా ఒక 1.5 hour కట్టినాము. కొంచెం ఆఫ్టర్నూన్ టైం కాబట్టి వేడిగా ఉండే, లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఏసీ కాబట్టి చల్లగా ఉంది. ఎవరైనా వెళ్తే మాత్రం అస్సలు ఆఫ్టర్నూన్ వెళ్ళకండి, కాళ్ళు మొత్తం మంటలు లేసిపోతే, అంత ఘోరంగా ఎండగొడుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి. ఇంకా కొబ్బరికాయల విషయానికి వస్తే, కొబ్బరికాయలు తీసుకుంటే మాత్రం మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ తీసుకొని కొట్టండి. ఎందుకంటే మాకు తెలియక ముందే కొబ్బరికాయలు తీసుకొని లైన్లో నిలబడితే సగం దూరం వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు తీసేసుకున్నారు. మళ్ళీ దర్శనం అంతా అయిపోయిన తర్వాత వేరే ద్వారం నుంచి వచ్చి ఇంకో ద్వారం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కలెక్ట్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అందుకనే మీరు ఎవరన్నా కొబ్బరికాయలు ముందే తీసుకోకండి, దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు తీసుకొని కొట్టండి. ఇదొక మంచిది. ఇది బస్ స్టాప్ అనమాట. ఇక్కడనే కార్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంది. ఫుల్ రష్ ఉండే అనమాట, దిగడానికి కూడా వీలు లేకుండా వచ్చేసినారు జనాలు. అసలు ఫుల్ రష్ ఉండే. ఇంకా ఇక్కడికి దర్శనం అయిపోయింది. ఈ ద్వారం నుంచి ఎగ్జిట్ అయిపోయినాం అనమాట. ఇలాంటివి 4 ద్వారాలు ఉన్నాయి. మొత్తం 4 సైడ్లో 4 ద్వారాలు ఉన్నాయి అనమాట. అయితే దర్శనం అయిపోయిన తర్వాత మేము ఎక్కడైతే ఫోన్లు లాకర్లో పెట్టినామో మళ్ళీ అక్కడికి బ్యాక్ నుంచి వెళ్ళి మొబైల్స్ తెచ్చుకొని ఇక్కడ వీడియో క్యాప్చర్ చేసిన అనమాట. ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి అంత లుక్ మంచి రాలే. అదే నైట్ టైంలో అయితే లైటింగ్కి సూపర్ ఉంటుంది. తర్వాత పైనుంచి వెళ్ళి మొత్తం యాదగిరిగుట్ట మొత్తం సూపర్గా కనబడుతుంది. చూడడానికి చాలా బాగుండే. నేను అంతా క్యాప్చర్ చేసుకున్నా, మంచిగా అనిపిస్తుంది నాకు చూస్తే. అక్కడ మిడిల్లో ఒక టెంపుల్ లాగా కనబడుతుందా మీకు, గణపతి ఉన్నాడు అక్కడ. అది లోటస్ టెంపుల్, మీకు జూమ్ చేస్తే కనిపిస్తుంది చూడండి. అక్కడికి కూడా వెళ్ళినాము. ఇది లోటస్ టెంపుల్, ఇక్కడికి కూడా వెళ్ళినాము.
ఎవరైనా యాదగిరిగుట్టకు వచ్చిన వాళ్ళు మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. లోపల చాలా బాగుంది. ఒక పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అక్కడ. బాగుంది. ఇంకా ఏదైనా మనము అర్చన అలాంటివి చేయించుకోవాలనుకుంటే ఇంకా సపరేట్ ఛార్జ్ ఉందన్నమాట. ఇదంతా నేను ఇంకా బయట నుంచే క్యాప్చర్ చేసుకున్నా, మొబైల్లో లోపలలో లేదు కాబట్టి. ఈవినింగ్ టైం అయితే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం అక్కడ. కానీ వేడికి అసలు ఉండలేకపోయాను. నేను ఒకటి సజెస్ట్ చేస్తా, ఏంటి అంటే సమ్మర్లో వస్తే మాత్రం ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు వెళ్ళకండి. కింద చూశారు కదా, కాళ్ళు మండిపోతున్నాయి ఒక్కొక్కరికి అసలు. మనం వస్తుంటే అంత గ్రీనరీ కనిపించింది కదా పైకి ఎక్కుతుంటే బస్సులో, అది ఇదే అనమాట. బాగుంది కదా చూడడానికి. ఇంకా దీనికి నియర్ కొంచెం దూరంలోనే పాత నరసింహస్వామి టెంపుల్ ఉంటుందంట. నేను ఎప్పుడూ చూడలేదు, వెళ్దామని అనుకున్నాను కానీ ఇక్కడే ఈ టైం అయిపోయేసరికి వెళ్ళలేకపోయినాం. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళాలి అక్కడికి. పాపం మా చెట్లకు వాటర్ ఎవ్వరు పోయలేదు, ఏ చెట్టు చూసినా వాడిపోయే ఉండేది అక్కడ. ప్రతి ద్వారానికి అది ఏ ద్వారం అని చెప్పి మెన్షన్ చేసి ఉంది. అలాంటివి 4 ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్లేస్లో స్వామివారి రథం ఉంటుంది కదా, అది ఉందన్నమాట. ఇక్కడ అందరు ఇక ఫోటోషూట్ ప్లేస్ లాగా అందరు ఫోటోలు దిగుతున్నారు. దాంట్లో స్వామివారి రథం ఉంది. కొంచెం లోపలికి ఇట్లా పెట్టి చూస్తే లోపలికి కనిపిస్తుంది లోపల ఏముందని చెప్పి. ఇక్కడ అందరు ఫోటోషూట్ చేసుకుంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు. ఇంకా మా దర్శనం అయిపోయింది. మేము కొబ్బరికాయ కొట్టేసినాము, ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం దగ్గర కూడా ఫుల్ లైన్ ఉండే అనమాట. తర్వాత మళ్ళీ బస్ స్టాప్కి వచ్చిన తర్వాత బస్సు కూడా అవైలబుల్ ఉంది. బస్సెస్ అయితే ఇది చాలా బాగా అనిపించింది నాకు. సేమ్ తిరుపతిలో ఎలాగైతే మనం తీసుకెళ్తారో అలాగనే అనిపించింది. కానీ మీరు యాదగిరిగుట్టకు వస్తే మాత్రం ఏమి కొనకండి. ఎందుకంటే ఏది పట్టుకున్నా కానీ ఫుల్ కాస్ట్ చెప్తున్నారు అసలు. కిందికి వచ్చిన తర్వాత తులసివనం మీకు ఐడియా ఉంది అనుకుంటా. తులసివనం ప్లేస్ నుంచి ఈ వీడియో క్యాప్చర్ చేసిన. చాలా బాగుంది కదా, ఇట్లా పైనుంచి అనమాట. ఇది మొత్తం టెంపుల్ వ్యూ బయట నుంచి ఇట్లుంటుంది అని చెప్పి బయట నుంచి క్యాప్చర్ చేసిన. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.